అమ్మ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అన్ని పందరికి మనం చందా ఇచ్చాం కదా. ఇచ్చాం. ఏమి అంటే వినాయకుడికి ఇష్టమని చాలా పిండి వంటలు చేసి ఉంటారు కదా. అంటే ఒక్కొక్క పందిరి దగ్గర ఒక్కొక్క వెరైటీ ఐటమ్ తీసుకున్నా సరే మనకు బోల్డ్ అంత ఫుడ్ వస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు వంట చేయక. అయితే నీకు వినాయకుడు బాగా తింటాడని ఒక్కటే తెలుసా? నాకు ఇంకొని కూడా తెలుసు అమ్మా. నీకేం తెలుసు చెప్పు. వినాయకుడు ఆదిదేవుడు అని తెలుసు, అమ్మ నాన్న తన ప్రపంచం అని కూడా తెలుసు. అమ్మకి ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడని కూడా తెలుసు. అడ్డంకులు తొలగించి అదృష్టాన్ని తెచ్చి పెడతాడని కూడా తెలుసు. అంతేకాదమ్మా, అన్ని పూజలు వ్రతాలు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే, కానీ వినాయకుడి పండగ మాత్రం రాటేసిన దగ్గర నుంచి అణుపు వరకు మా అబ్బాయిలు అంకుల్లే చేస్తారు కదా ఫ్రెండ్స్. నిజమే, ఇంట్లో ఇంత పని చెప్పినా చేయరు గాని అదే వినాయక చవితి వస్తే వారం రోజుల ముందే కంగారు పడిపోయి అన్ని పనులు వాళ్ళే చేస్తారు. అదే మరి వినాయకుడు మహిమంటే. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ వినాయక చవితి.